నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉక్రెయిన్ సైనికులు లొంగిపోతే కనుక బతికిపోతారు, ట్రంప్తో పుతిన్. బయలుదేరిన ఫాల్కన్ 9 రాకెట్ త్వరలోనే భూమి మీదకు. సునీత విలియమ్స్. అమృత్సర్ లో గుడిపై గ్రెనేడ్ దాడి. నగరంలో తొలిసారి మతపరమైన ప్రదేశంపై దాడి జరిగినట్లు భావిస్తున్న పోలీసులు. మీరు వచ్చినప్పుడే చర్చ. కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి. ఎన్టీఆర్ పార్క్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి. పసుపు రైతులకు 15,000 కనీస మద్దతు ధర ఇవ్వండి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్. హిందీ వద్దనుకున్నప్పుడు హిందీ రాష్ట్రాల నుంచి డబ్బులు ఎందుకు? కేంద్రం తమిళనాడు మధ్య హిందీ భాష వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పవన్. మా సిఫారసు లేఖలు తీసుకోవాలి, లేకుంటే ప్రజా ప్రతినిధులందరం తిరుమల వస్తామన్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. తెలుగుదేశంపై విజయవాడ సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు విమర్శలు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆలయాల కూల్చివేతలు, హిందూ మతంపై దాడులు జరుగుతూనే ఉన్నాయని వ్యాఖ్యలు. భయపెడుతున్న బంగారం, వెండి ధరలు. దాదాపు 90,000 స్థాయికి చేరుకున్న పసిడి ధరలు. రాబిన్హుడ్ నుంచి డేవిడ్ వార్నర్ ఫస్ట్ లుక్ విడుదల. ప్రత్యేక పాత్రలో స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్. నితీష్ కుమార్ రెడ్డి ఫుల్ ఫిట్. సన్ రైజర్స్ తో కలవనున్న ఆల్ రౌండర్. ఉక్రెయిన్ దళాలు కనుక ఆయుధాలు వదిలేసి లొంగిపోతే ప్రాణాలతో బతికిపోతారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తేల్చి చెప్పారు. వేలాది మంది ఉక్రెయిన్ సైనికులను రష్యన్ దళాలు చుట్టుముట్టిన ప్రస్తుత తరుణంలో ఉక్రెయిన్ దళాలను వదిలేయాలన్న ట్రంప్ అభ్యర్థనకు పుతిన్ సమాధానం ఇచ్చారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగియడానికి చాలా మంచి అవకాశం ఉందని, పుతిన్ తో ఫలవంతమైన చర్చలు జరిగాయని ట్రంప్ నిన్న తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో నిన్న ఫలితమైన చర్చలు జరిగాయి. ఈ భయంకరమైన రక్తపాతంతో కూడిన యుద్ధం చివరకు ముగిసిపోయేందుకు చాలా మంచి అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. పూర్తిగా చుట్టుముట్టబడిన ఉక్రెయిన్ దళాల ప్రాణాలు కాపాడాలని పుతిన్ ను అభ్యర్థించినట్టు చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందానికి రావటం ద్వారా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ఈ యుద్ధానికి ముగింపు పలకాలని మాస్కో, కీవ్ ను కోరుతున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధంలో ఇప్పటికే ఇరువైపులా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ త్వరలోనే తిరిగి భూమి మీద అడుగు పెట్టనున్నారు. వీరిని తీసుకొచ్చేందుకు 4 వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
నాసా స్పేస్ ఎక్స్ చేపట్టిన క్రూ 10 మిషన్ లో భాగంగా భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున 4:33 కెనడీ స్పేస్ సెంటర్ నుండి ఫాల్కన్ 9 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగసింది. నిజానికి మిషన్ ను 12వ తేదీని చేపట్టాల్సి ఉండగా రాకెట్ గ్రౌండ్ సిస్టమ్ లో సమస్య కారణంగా చివరి నిమిషంలో ప్రయోగాన్ని వాయిదా వేశారు. సమస్యను సరిచేసి తాజాగా ఇప్పుడు మళ్లీ చేపట్టారు. ఇక డ్రాగన్ క్యాప్సూల్ లో ISS కు వెళ్లిన వ్యోమగాముల్లో అన్నే మెక్లోయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కో ఉన్నారు. అంతరిక్ష నౌక ISS తో నేడు డాకింగ్ అవుతుంది. దాంతో పాటు వెళ్లిన 4 వ్యోమగాములు ISS బాధ్యతలు తీసుకున్న తర్వాత సునీత బచ్ విల్మోర్ 19న భూమికి పయనమయ్యే అవకాశం ఉంది. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమ నౌక స్టార్ లైనర్ లో సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. వారం రోజుల్లోనే వారు తిరిగి భూమికి రావాల్సి ఉండగా వారిని తీసుకెళ్లిన స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అది ఒంటరిగానే భూమిని చేరుకుంది. ఆ తర్వాత కూడా పలుమార్లు వారిని భూమి మీదకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో 9 నెలల తర్వాత ఇప్పుడు 4 వ్యోమగాములతో కూడిన స్టార్ లైనర్ ISS కు పయనమైంది. అమృత్సర్ లోని ఓ గుడిపై గ్రెనేడ్ దాడి జరిగింది. శుక్రవారం రాత్రి 2 వ్యక్తులు బైక్ పై వచ్చి హ్యాండ్ గ్రెనేడ్ విసిరినట్లు తెలిసింది. అర్ధరాత్రి గ్రెనేడ్ దాడి జరిగినట్లు CCTV ఫుటేజ్ ద్వారా పోలీసులు నిర్ధారించారు. పేలుడు వల్ల ఆలయ గోడ స్వల్పంగా ధ్వంసమైంది. ఎవరికి గాయాలు కాలేదు. పూజారి, అతని కుటుంబం ఆ గుడి పైభాగాన ఉంటున్నారు. వాళ్ళకి ఎటువంటి హాని జరగలేదు. సీనియర్ పోలీస్ అధికారుల ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. నగరంలో తొలిసారి మతపరమైన ప్రదేశంపై దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. గతంలో ఎక్కువ సార్లు అక్కడ పోలీస్ స్టేషన్లపై దాడులు జరిగేవి. గడిచిన 4 నెలల్లో గ్రెనేడ్ దాడి ఘటన చోటు చేసుకోవటం ఇది 12వసారి. దాడిని స్థానిక నేత కిరణ్ ప్రీత్ సింగ్ ఖండించారు. పంజాబ్ లో ఉన్న శాంతికి విఘాతం కలిగించే కుట్ర జరుగుతుందన్నారు. तकरीबन 2 बजे सानू जेडे पुजारी जी ने खंड वाला गुरुद्वार मंदिर दे इन्होंने छियाटे थाने जाके इतलाह दी सी कि साडे कोई आवाज ते इदां दा मतलब धमाका होया। उस ते तकरीबन 2 बजे साडे कोई इंसीडेंट दी रिपोर्ट आई। उस तो बाद मैं ते सारे बाकी पुलिस अफसर सीनियर सी मौके ते आ गए सी और ਇਹਦੇ ਚ ਜਿਹੜੀ ਗੱਲ ਸਾਹਮਣੇ ਆਈ ਹੈ ਜਾਨੀ ਮਾਲੀ ਨੁਕਸਾਨ ਇੰਨਾ ਨਹੀਂ ਹੋਇਆ, ਪਰ ਜਾਨੀ ਤਾਂ ਬਿਲਕੁਲ ਨਹੀਂ ਹੋਇਆ। ਮਾਲੀ ਦੇ ਵਿੱਚ ਸ਼ੀਸ਼ੇ ਟੁੱਟੇ ਆ ਤੇ ਕੁਝ ਜਿਹੜਾ ਪਰਛੱਤੀ ਸੀਗੀ ਉਹਨੂੰ ਡੈਮੇਜ ਹੋਇਆ ਸੀਗਾ। ਔਰ CCTV ਜਦੋਂ ਅਸੀਂ ਦੇਖਿਆ ਤਾਂ ਉਹਦੇ 2 ਬੰਦੇ ਸਾਨੂੰ ਫਿਕਰ ਹੋਏ ਆ ਜਿਹੜੇ ਮੌਕੇ ਤੇ ਆ ਕੇ ਤੇ ਕੋਈ ਚੀਜ਼ ਸੁੱਟਦੇ ਆ ਤੇ ਉੱਥੋਂ ਭੱਜ ਰਹੇ ਨੇ। ਉਹਨਾਂ ਨੂੰ ਸਾਡੀਆਂ ਟੀਮਾਂ ਫੋਲੋ ਕਰ ਰਹੀਆਂ। మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినప్పుడే కృష్ణా జలాలపై చర్చ పెడదామని చెప్పారు. తాము తప్పు మాట్లాడినట్లు తేలితే క్షమాపణలు చెప్పేందుకు కూడా సిద్ధమని స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ ఎమ్మెల్యేగా కేసీఆర్ కు 54.84 లక్షల జీతం ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు కేసీఆర్ 2 సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారని తెలిపారు. రోజు ఇంట్లో కేసీఆర్ రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తామన్నారని గుర్తు చేశారు. ఎంపీగా గెలిపించిన పాలమూరు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలోనే సాగర్ కు CRPF బలగాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. అప్పుడు సైలెంట్ గా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపడుతుందంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా నీటి విషయంలో రాష్ట్రానికి మరణ శాసనం రాశారన్నారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచారని గుర్తు చేశారు. కమిషన్ల కోసమే జూరాల నుంచి తీసుకోవాల్సిన నీళ్లను శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా తీసుకుంటున్నామన్నది నిజం కాదా అని నిలదీశారు. SLBC టనెల్ ఉమ్మడి రాష్ట్రంలోనే 20 కిలోమీటర్ల మేర పూర్తి చేశారని తెలిపారు. కేసీఆర్ పాలనలో ప్రాజెక్ట్ పనులు చేపట్టలేదని, SLBC ప్రమాదంపై సానుభూతి చూపించాల్సిన బీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ మండిపడ్డారు. మీ స్ట్రేచర్ గురించి ఉన్న ఆలోచన స్టేట్ ఫ్యూచర్ మీద లేదు. బీఆర్ఎస్ ఇప్పుడు మార్చురీలో ఉందని అన్నా తప్పేముంది? నేను కేసీఆర్ ను కించపరిచినట్టు కేటీఆర్, హరీష్ రావు విమర్శిస్తున్నారు. కేసీఆర్ 10 ఏళ్లు జీవించి ప్రతిపక్షంలోనే ఉండాలని కోరుకుంటున్నా అంటూ సీఎం వ్యాఖ్యలు చేశారు. చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడు, అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పటివరకు వారి శాసనసభకు వచ్చింది 2 సార్లు అధ్యక్ష. వారికి పోయిన డిసెంబర్ 23 నుంచి ఇప్పటి వరకు వారికి ఇచ్చిన జీతం అధ్యక్ష 57,84,124 రూపాయలు అధ్యక్ష. శాసనసభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా డిసెంబర్ 1, 2023 నుంచి ఫిబ్రవరి 28, 2025 వరకు ఈ దాదాపుగా 15 నెలలలో వాళ్ళు తీసుకున్న ప్రభుత్వం సొమ్ము, జీత భత్యాలు, శాసనసభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగ అధ్యక్ష తమకు తెలుసు కదా, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది.
వారు 57,84,124 రూపాయలు జీతభత్యాలు తీసుకున్నారు అధ్యక్ష. 2 సార్లు ఇక్కడికి వచ్చింది, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒక మాట గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష. చాలా మాట్లాడిండ్రు, ఉండుంటే బాగుండేది, నేను అడుగుండేవాడిని. రోజా గారి ఇంటికి వెళ్ళి రొయ్యల పులుసు తిన్నది ఎవరు అధ్యక్ష? నేనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్ష? రోజా గారు ఒక్కసారి రొయ్యల పులుసు పెడితేనే తిని రాయలసీమను రతనాలసీమ చేసి వస్తాను చెప్పొచ్చిన మహానుభావుడు ఆయన. నిన్ను పుట్టినప్పటి నుంచి 71 సంవత్సరం వరకు పెంచి పోషించి నీకు బుక్కడి బువ్వ పెట్టి గుండెల్లో పెట్టి ఆదరించి భుజాల మీద మోసి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి 2009లో కరీంనగర్ జిల్లా నుంచి వలస వచ్చి మహబూబ్నగర్కు బతకడానికి వచ్చి ఒక్క ఓటేయని మహాప్రభు అంటే నిన్ను ఎంపీగా గెలిపించి మా గుండెల్లో పెట్టుకొని చూసుకొని మేము పల్లకీలో మోసి పార్లమెంటుకు పంపిస్తే మా గుండెల మీద తంతవా? ఇది నీ నీతి. జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా తణుకులో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక వద్ద ప్రజలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎంను ప్రజలు పలు ప్రశ్నలు వేశారు. దానికి చంద్రబాబు సమాధానం ఇచ్చారు. 47 ఏళ్ల క్రితం అసెంబ్లీకి వెళ్లాను, 41 ఏళ్లుగా అసెంబ్లీకి వెళుతున్నాను, 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశాను. నా జీవితం అంతా అలుపెరగని పోరాటం, నా చివరి రక్తపు బొట్టు వరకు మీకు సేవ చేయాలనేదే నా సంకల్పం. ఇప్పటి వరకు ఎంత పని చేశాను, రాబోయే 5-10 ఏళ్లలో అంతకంటే రెట్టింపుగా పనిచేస్తాను. మీ సహకారం ఇవ్వండి. రాబోయే 22 ఏళ్లలో మన రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 గా చేస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక్కడ నేను వచ్చింది మీలో ఒక చైతన్యం తేవడానికి వచ్చాను. అది మీరు చూసినప్పుడు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర 2047 ఇప్పుడే మిత్రుడు చెప్పాడు హైదరాబాద్ మీరు అభివృద్ధి చేశారని. ఇంకొక మిత్రుడు గారు మీరు 78లో ఇదే రోజున మార్చిలో మీరు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి అడుగు పెట్టారని చెప్పారు. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, నేను ఆ రోజు 9 సంవత్సరాలు చేసిన పనుల వల్ల ఈ రోజు దేశంలోనే హైయెస్ట్ తలసరి ఆదాయం ఎక్కడ ఎక్కువ వస్తుందంటే తెలంగాణలో వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ రోజు చూపించిన అభివృద్ధి, దానికి ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేశాం. అందుకే అప్పట్లోనే విజన్ తయారు చేశాం. ఇప్పుడు కూడా నేను ఒక విజన్ తయారు చేశాను, స్వర్ణాంధ్ర 2047. ఏదో 2047కి ఎట్టుంటుందో నేను చెప్పడం కాదు. ప్రతి సంవత్సరం మీ జీవితాల్లో మార్పు వచ్చిందా లేదా, మీ తలసరి ఆదాయం పెరిగిందా లేదా అనే దానికి ఒక స్పష్టమైన విధానం తీసుకున్నా. రాష్ట్రంలో ఏ విధంగా ఉండాలి, ఈ రోజు 25-26కు వచ్చాం, 24-25. పసుపు రైతులకు 15,000 కనీస మద్దతు ధర ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ శాసన మండలి వద్ద ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేశారు. చాన్నాళ్లుగా పసుపు రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పసుపు రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలన్న అంశంపై కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తెలంగాణలోని పసుపు రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తమపై హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తుందంటూ తమిళనాడులో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగుతున్న వేళ జనసేన పార్టీ అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారు అంటారు. అన్ని దేశ భాషలే కదా, తమిళనాడులో హిందీ వద్దు అంటుంటే నాకు మనసులో ఒకటే అనిపించింది. తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, పని చేసే వాళ్ళందరూ బీహార్ నుంచి కావాలి. కానీ మేం హిందీని ద్వేషిస్తామంటే ఇదెక్కడ న్యాయం? ఈ విధానం మారాలి. భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు. మీరు ముస్లింలను చూసి నేర్చుకోండి హిందువులందరికీ చెబుతుంటాను. ఆలయాల్లో సంస్కృతంలో మంత్రాలు చదవకూడదని అంటుంటారు. మరి ముస్లింలు అలా ఎప్పుడైనా అంటుంటారా? ముస్లింలు ఎక్కడి వారైనా కావచ్చు, అరబిక్ లేదా ఉర్దూలో ప్రార్థిస్తారు. హిందూ ధర్మంలో సంస్కృతంలోనే మంత్రాలు ఉంటాయి. మరి అలాంటప్పుడు తమిళంలో మంత్రాలు చదవాలా, తెలుగులో మంత్రాలు చదవాలా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్ దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అది న్యాయం.
పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. అందుకని భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం మా సిఫారసు లేఖలు తీసుకోకుంటే తెలంగాణ ప్రజా ప్రతినిధులందరం కలిసి ఒకరోజు తిరుమలకు వస్తాం. టీటీడీ ఏం చేస్తుందో ఆ రోజు చూసుకుంటాం. తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల సిఫారసు లేఖలను రేపటి నుంచి తీసుకోవాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులు పంపిస్తున్న లేఖలను ఫిబ్రవరి 1 నుంచి తీసుకుంటామని టీటీడీ బోర్డు తీర్మానం చేసిందని, అయితే మార్చి వచ్చినా స్పందన లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 294 మంది ఎమ్మెల్యేల లేఖలను తీసుకున్న టీటీడీ ప్రస్తుతం 153 మందికి మాత్రమే పరిమితం కావటం బాధాకరమన్నారు. సీఎం ఆదేశించిన బోర్డు తీర్మానం చేసిన తమ సిఫారసు లేఖలను తీసుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై వెంటనే టీటీడీ బోర్డు అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలన్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తిపై సీఎం చంద్రబాబు కూడా స్పందించాలన్నారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఎంపీలు పంపిస్తున్నటువంటి లెటర్లని ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి బోర్డులో ఒక తీర్మానం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 294 మంది ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తే ఆ రోజు తిరుమలలో పైన అకామిడేషన్ ఉంది, దర్శనానికి బ్రేక్ దర్శనం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇస్తున్న ఉత్తరాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి కొత్త కమిటీ బీఆర్ నాయుడు గారి నాయకత్వంలో చెప్పడం జరిగింది. నవ్ వీఆర్ ఇన్ ద మిడ్ ఆఫ్ మార్చ్. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒకటే కోరుకుంటున్నారు, 294 మంది ఎమ్మెల్యేల లేఖలని అకామిడేట్ చేయగలిగిన టీటీడీ ఈరోజు కేవలం 153 మంది ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకే పరిమితం కావడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు అలో చేస్తామని చెప్తారు, బోర్డు అప్రూవల్ అయిందని చెప్తారు. అరే తెలంగాణ ప్రజలు మా ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి ఒక ఉత్తరం తీసుకొని పోతే తిరుమలలో దర్శనం కావాలని కోరుకుంటున్నారు. దీనికి నానా రకాలైనటువంటి ఇబ్బందులు. లెటర్లు ఇవ్వమని వాళ్ళే చెప్తారు, అకామిడేషన్ లేదని వాళ్ళే చెప్తారు. దయచేసి ఈ వివక్ష పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆలోచించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ రకంగానైతే మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల ఉత్తరాలని. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శనివారం సభలో అసహనం ప్రదర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై కోపాన్ని చూపించారు. ఏందయ్యా నీ లొల్లి, రోజు న్యూసెన్స్ చేస్తున్నావంటూ గిద్దింపు ధోరణిలో మాట్లాడారు. సాటి సభ్యుల ముందు తాతా మధును గౌరవపరిచారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీరును బీఆర్ఎస్ పార్టీ తప్పుపట్టింది. సభలో చైర్మన్ సుఖేందర్ రెడ్డి తమ సభ్యుడిని ఉద్దేశించి న్యూసెన్స్ అనే పదం వాడటం కరెక్ట్ కాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దీనిపై ఆమె మండలిలో మాట్లాడుతూ సభలో మా సభ్యుడిని ఉద్దేశించి మీరు న్యూసెన్స్ అనే పదం వాడారని, తాను మీకు చెప్పేందుకు పెద్దదాన్ని కాదని, ఆ పదాన్ని దయచేసి రికార్డుల నుంచి తొలగించాలని తెలిపారు. అధ్యక్ష, డోంట్ రన్నింగ్ కామెంటరీ ప్లీజ్. వారు చెప్పింది మీరు మాట్లాడితే మాట్లాడండి. ఏందా రోజు నీది న్యూసెన్స్ చేస్తున్నాం ప్రతిసారి. ప్లీజ్ మీరు మాట్లాడేటప్పుడు మీరు కౌంటర్ చేయండి. మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాట్లాడండి. ప్రతి దానికి ఎవరు మాట్లాడితే కూడా క్రాస్ టాక్ చేయడం ఏంటి? అధ్యక్ష, చివరిగా మీరు ఏమనుకోకుంటే ఒక మాట చెప్తాను అధ్యక్ష. తమరు ఇందాక మా బీఆర్ఎస్ పార్టీ సభ్యుడి పైన కొంత సంయమనం కోల్పోయి నీ న్యూసెన్స్ అని అన్నారు అధ్యక్ష. ఆ న్యూసెన్స్ అనే పదాన్ని అది కరెక్ట్ కాదు. తమరు నాకన్నా చాలా సీనియర్ అధ్యక్ష, మీకు చెప్పేంతటి దాని కాదు. ఆ పదాన్ని మాత్రం దయచేసి తొలగించవలసిందని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. గౌరవ సభ్యురాలు మీరు కూడా. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్న ఆలయాల కూల్చివేతలు, హిందూ మతంపై దాడులు జరుగుతూనే ఉన్నాయని విజయవాడ సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు అన్నారు. శ్రీరాముడి విగ్రహం తల నరికిన వ్యక్తికి చంద్రబాబు 5 లక్షల ఆర్థిక సాయం అందించారని ఆరోపించారు. తిరుపతిలో ఏదైనా జరిగితే తన శాఖ కాకపోయినా పెళ్లి క్షమాపణలు చెప్పి పవన్ కళ్యాణ్ తన సొంత శాఖలో తప్పు జరిగితే కనీసం స్పందించడం లేదని పేర్కొన్నారు. హిందూ ధర్మం ఇలాంటి వారిని ఎందుకు క్షమించాలి అని విజయవాడ సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు నిలదీశారు. ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా హిందూ మతం మీద గాని, దేవాలయాల మీద గాని ఇవన్నీ కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి కదా. మనం మాట్లాడుకోవాల్సి వస్తే చాలా ఉంటుంది. ఈరోజు చూడండి, అక్కడ ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో
గుళ్ళు కోలగొట్టడం జరిగింది విజయవాడ వేదికగా. అలాగే కృష్ణా పుష్కరాల్లో గుళ్ళు కోలగొట్టారు. గోదావరి పుష్కరాల్లో అక్కడ ప్రజలు ఎంతమంది చనిపోయారో మనకు తెలుసు. అక్కడ జరిగినటువంటి 1000 కాళ్ళ మండపం, తిరుపతిలో 1000 కాళ్ళ మండపాన్ని మీ హయాంలోనే కూల్చేయడం జరిగింది. అలాగే సదావర్తి భూములు, మీరు అధికారంలో ఉన్నప్పుడు సదావర్తి భూములన్నీ కూడా ఏం జరిగిందో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసు. ఆఖరికి రాముడి తల తీసినటువంటి వ్యక్తికి 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కు ఇచ్చారనంటే మీరు హిందూ ధర్మం మీద కానీ, దేవాలయాల మీద కానీ, లేకపోతే దేవుడికి సంబంధించిన విషయాల మీద మీరు సానుకూలంగా ఏ రకంగా స్పందిస్తారని చెప్పి ప్రజలు భావిస్తారు? ఇంత పెద్ద సంఘటన జరిగితే 10 రోజులు గడిస్తే ఆ సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి సనాతన వాదిని అని చెప్పుకునేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదో చెప్పాలి. ఆయన చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగితే ఇమీడియట్ గా ఈయన పోయి ఆయన శాఖ కాకపోయినా, ఆయనకి సంబంధం లేకపోయినా ఆయన తిరుపతి పోయి క్షమాపణలు చెప్తారు. ఈయన శాఖలో జరుగుతున్నటువంటి విషయాల మీద ఆయన మాట్లాడారు. అదే లోకేష్ గారు ఆయన శాఖకు సంబంధం లేకపోయినా, ఆయన శాఖ కాకపోయినా అక్కడ దానికి ఆయన క్షమాపణలు అడుగుతారు. ఏంటి ద్వంద్వ విధానాలు? ఏంటి మీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం సమాధానమిస్తుండగా బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చావును కోరుకున్న నాయకుడికి ప్రసంగాన్ని తాము బహిష్కరిస్తున్నామని వాకౌట్ కు ముందు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ స్ట్రెచర్ మీద నుంచి మార్చురీకే అని వ్యాఖ్యానించడం తెలంగాణ రాష్ట్ర సాధకుడు, 10 ఏళ్లు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిన పాలనాధ్యక్షుడు ఆయన కేసీఆర్ చావును కోరుకోవడం అంటే తెలంగాణకు కీడును కోరుకోవడమే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా తాము సీఎం ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పుకొచ్చారు. అధ్యక్ష, ఉభయ సభలను ఉద్దేశించి గౌరవనీయులైన గవర్నర్ గారు ప్రసంగం సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గౌరవనీయులైన గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ శాసనసభ విప్ ఆది శ్రీనివాస్ గారు ప్రతిపాదించగా వేముల వీరేశం గారు మద్దతుగా ప్రసంగించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్. దేశంలో పసిడి ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. గత వారంలో 87,000 స్థాయిలో ఉన్న ఈ రేట్లు ఇప్పుడు దాదాపు 90,000 స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో భయం, రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల వంటి పలు అంశాలు పసిడి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రధానంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంపు, డాలర్ ధరలతో మార్పులు, ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న వస్తు ధరల కారణంగా పసిడి రేట్లు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 15, 2025న గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు 89,790కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 82,310 స్థాయికి చేరుకుంది. ఇదే సమయంలో ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు 89,940కి చేరుకోగా 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు 82,460కి చేరుకుంది. మరోవైపు వెండి ధరలు దేశంలో కిలోకు 1,03,100 స్థాయికి చేరుకున్నాయి. టాలీవుడ్ యువ నటుడు నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం రాబిన్ హుడ్. భీష్మ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ మూవీ వస్తుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మార్చి 28న విడుదల కానుంది. ఈ సందర్భంలో మేకర్స్ వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ మూవీలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్రలు నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఫస్ట్ లుక్ ను నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేశారు. బౌండరీ
నుంచి బాక్స్ ఆఫీస్ కు వస్తున్న వార్నర్ కు భారత సినిమాకు స్వాగతం అంటూ వార్నర్ ప్రత్యేక పోస్టర్ ను పంచుకుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఫిట్నెస్ పరీక్షలో క్లియర్ అయినట్లు తెలుస్తుంది. వెన్ను నొప్పితో బాధపడుతున్న నితీష్ ఫుట్ ఫిట్ ఆయన ఓ రిపోర్టు ద్వారా వెల్లడైంది. అయితే త్వరలోనే ఆయన్ను హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుతో కలవనున్నట్లు కూడా వార్తలు అందుతున్నాయి. క్రికెటర్ నితీష్ ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. అయితే ఇంగ్లాండ్ తో T20 సిరీస్ సమయంలో అతను గాయానికి గురయ్యాడు. ఫిట్నెస్ కు చెందిన అన్ని రొటీన్ పరీక్షలను నితీష్ రెడ్డి క్లియర్ చేసినట్లు తెలుస్తుంది. యోయో టెస్ట్ లో కూడా అతను పాస్ అయినట్లు రిపోర్ట్ ఉంది. బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తో నితీష్ కోలుకుంటున్నారు. ఫిజియో అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఇంగ్లాండ్ తో తొలి T20 మ్యాచ్ లో ఆడిన దాంట్లో అతను బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ చేయలేదు. IPL లో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు నితీష్ రెడ్డిని 6 కోట్లకు ఖరీదు చేసింది. గత సీజన్ లో అతను 13 మ్యాచ్ల్లో 303 రన్స్ చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 143గా ఉంది. ఆస్ట్రేలియా సిరీస్ లో అతను తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. మెల్బోర్న్ టెస్ట్ లో విరోచితంగా 114 రన్స్ చేశాడు. సన్ రైజర్స్ జట్టు తన తొలి మ్యాచ్ ను మార్చి 23వ తేదీన రాజస్థాన్ రాయల్స్ తో హైదరాబాద్ లో ఆడనుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఉక్రెయిన్ సైనికులు లొంగిపోతే కనుక బతికిపోతారు. ట్రంప్ తో పుతిన్. బయలుదేరిన ఫాల్కన్ 9 రాకెట్ త్వరలోనే భూమి మీదకు. సునీత విలియమ్స్. అమృత్సర్ లో గుడిపై గ్రెనేడ్ దాడి. నగరంలో తొలిసారి మతపరమైన ప్రదేశంపై దాడి జరిగినట్లు భావిస్తున్న పోలీసులు. మీరు వచ్చినప్పుడే చర్చ. కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి. ఎన్టీఆర్ పార్క్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి. పసుపు రైతులకు 15,000 కనీస మద్దతు ధర ఇవ్వండి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్. హిందీ వద్దనుకున్నప్పుడు హిందీ రాష్ట్రాల నుంచి డబ్బులు ఎందుకు? కేంద్రం, తమిళనాడు మధ్య హిందీ భాష వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పవన్. మా సిఫారసు లేఖలు తీసుకోవాలి, లేకుంటే ప్రజా ప్రతినిధులందరం తిరుమల వస్తామన్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. తెలుగుదేశంపై విజయవాడ సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు విమర్శలు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆలయాల కూల్చివేతలు, హిందూ మతంపై దాడులు జరుగుతూనే ఉన్నాయని వ్యాఖ్యలు. భయపెడుతున్న బంగారం, వెండి ధరలు. దాదాపు 90,000 స్థాయికి చేరుకున్న పసిడి ధరలు. రాబిన్ హుడ్ నుంచి డేవిడ్ వార్నర్ ఫస్ట్ లుక్ విడుదల. ప్రత్యేక పాత్రలో స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.
నితీష్ కుమార్ రెడ్డి ఫుల్ ఫిట్, సన్ రైజర్స్ తో కలవనున్న ఆల్ రౌండర్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.